Good morning, everyone. Welcome to the today's most expected current affairs session అండి. ఈ రోజు నుండి ఏప్రిల్ సెషన్ మొదలు పెడుతున్నాం. టాప్ 15 క్వశ్చన్స్ చూస్తాము. All questions will be helpful for all the upcoming your mains examinations and ongoing SSC examinations కూడా. I hope you people take the full advantage of these sessions. మన previous 3 months, that is Jan, Feb, March 3 నుండి చాలా క్వశ్చన్స్ వచ్చాయి రీసెంట్ ఎగ్జామ్స్ నుండి. సో ప్లీజ్ ఇంకెవరెవరు ఎగ్జామ్ పెండింగ్ ఉందో can refer the all those questions. Okay, before going to the questions, let's see our new program, that is NRS Set Infinity National Recruitment Agency Common Eligibility Test. manaku telusu next year nundi only single exam different exams undavu. IBPS ki RRB ki SSC ki one exam undabotundi and ఆ exam score card 3 years validity తో ఉండబోతుంది. ఇది పాస్ అయిన వాళ్ళు, ఈ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ 3 years వరకు ఈ ఎగ్జామ్స్ ఒక సెకండ్ రౌండ్ వరకు వెళ్ళొచ్చు. సో ఈ ఎగ్జామ్ కాంపిటీషన్ తట్టుకొని ముందు నిలబడడానికి ఎల్టెక్స్ క్లాసెస్ బ్యాచెస్ స్టార్ట్ చేసింది ఫర్ ఆల్ దోస్ ఆస్పిరెంట్స్ హు ఆర్ వెరీ ambitious and dedicated to their goal. So GS, reasoning, pure maths, quant, GK, static GK, English అన్నిటి మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది విత్ ఆల్ గుడ్ ఫ్యాకల్టీ. ఓకేనా, ఆఫ్లైన్ బ్యాచెస్ ఆన్లైన్ బ్యాచెస్ రెండు స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ ఆన్ 23rd August. ఓకే, ఎన్ఆర్ఐ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళకి 10,000 రూపీస్, ఆఫ్లైన్ 15,000 రూపీస్ అండి. అలాగే ఓన్లీ బ్యాంక్ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి 5,000 రూపీస్, ఆఫ్లైన్ వాళ్ళకి 10,000 రూపీస్. అవైల్ చేయాలనుకున్న వాళ్ళు కెన్ కాంటాక్ట్ విత్ ద గివెన్ నెంబర్. ఈ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందంటే మీకు జాబ్ వచ్చే వరకు మీరు ఈ కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. యూ కెన్ యూటిలైజ్ ఇట్. అంటే ఫోన్లో లైవ్ అండ్ రికార్డింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ గెట్ ద క్వశ్చన్స్ క్విక్. గర్ల్ గ్యాంగ్, a track by singer Gin Wigmore has been announced as the official song. Girl Gang అనేది పాట అండి. సింగర్ గిన్ విగ్మోర్ has announced as the official song of the 2022 ICC Women's World Cup. ICC Women's World Cup యొక్క అఫీషియల్ సాంగ్ కింద ఈ గర్ల్ గ్యాంగ్ పాటనే అనౌన్స్ చేశారు. ఈ సింగర్ గిన్ విగ్మోర్ ఏ కంట్రీ నుండి అడుగుతున్నారు. ఈ పాట పాడిన సింగర్ షీఈస్ ఫ్రమ్ న్యూజిలాండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. India has topped the medals tally with 15 gold, 19 silver and 6 bronze in ISSF షూటింగ్ వరల్డ్ కప్. ఓకే, షూటింగ్ వరల్డ్ కప్ యొక్క ఈ ఇయర్ జరిగింది 2021లో. యాక్చువల్లీ ఇది దీని వెన్యూస్ వచ్చేసి న్యూఢిల్లీ, షాంగ్యాన్ అండ్ కైరోలో జరగాల్సి ఉంది. బట్ మనకు తెలుసు పాండమిక్ వల్ల ఓన్లీ న్యూఢిల్లీలో జరిగింది ఇది. ఓకే, ఈ వరల్డ్ కప్ లో మనం ఇండియా టాప్ చేసింది. సెకండ్ పొజిషన్ 8 మెడల్స్ తోని యుఎస్ఏ ఉందండి. Which country successfully test fired a nuclear capable surface to surface ballistic missile Shaheen 1A with a strike range of 900 kilometers? Surface to surface ballistic missile అంటే ఏంటంటే ఈ మిసైల్స్ ల్యాండ్ మీద లొకేట్ అయ్యి ఉంటాయి అండ్ ల్యాండ్ ఆర్ సీ టార్గెట్స్ ని అటాక్ చేస్తాయి. ల్యాండ్ ఆర్ సీ టార్గెట్స్ ని రీచ్ అవ్వగలవు. అలాంటి వాటిని సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. ఓకేనా, ఇవి హ్యాండ్ హెల్డ్ ద్వారా కూడా ఫైర్ చేయొచ్చు, లేదా షిప్స్ కైనా కనెక్ట్ చేసి ఫైర్ చేయొచ్చు, లేదా జిప్స్ కైనా కనెక్ట్ చేసి ఫైర్ చేయొచ్చు. దీస్ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్స్ అనేవి. సో ఇలాంటిది ఒక 900 కిలోమీటర్ రేంజ్ వరకు ఫైర్ చేసింది షాహీన్ 1A అని బాలిస్టిక్ మిసైల్. ఇది టెస్ట్ చేసిన కంట్రీ అంటే ఇది న్యూక్లియర్ క్యాపబుల్ అండి, అంటే న్యూక్లియర్ వెపన్ క్యారీ చేయగలదు. సో ఇది కంట్రీ అంటే పాకిస్తాన్. ఇది సక్సెస్ఫుల్ అయింది. సార్ మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ లేవా అంటే ఉన్నాయండి. మనకి లైక్ పృథ్వీ సిరీస్ ఉంది. మనకి పృథ్వీ సిరీస్ దీని రేంజ్ 150 to 500 కిలోమీటర్ దాకా వెళ్తుంది. అగ్ని సిరీస్ ఉంది, వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సక్సెస్ఫుల్ సిరీస్. అగ్ని సిరీస్ ఉన్నాయి, 5 ఉన్నాయి. 700 to 5,000 రేంజ్ కిలోమీటర్ దాకా వెళ్తాయి ఇవి. అలాగే నిర్భయ్ ఉంది. నిర్భయ్ ఉందండి మనకి. నిర్భయ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ వరకు ఫైర్ చేయగలదు. అలాగే వి హ్యావ్ బ్రహ్మోస్ ఉంది మనకి.
ఇది 300 కిలోమీటర్ is one of the fastest surface to surface ballistic missile అండి మన దగ్గర ఉన్న దాంట్లో. ఇంకా ప్రహర్ ఉంది, ఇది 150 కిలోమీటర్ దాకా వెళ్తుంది. ఇందులో పృథ్వీ, అగ్ని, నిర్భయ్ అండ్ ప్రహర్ మన DRDO ఇండిజినియస్లీ డెవలప్ చేసిన మిసైల్స్. బ్రహ్మోస్ వచ్చేటప్పటికి ఇండో రష్యా తో డెవలప్ చేసింది, ఇండియా అండ్ రష్యా కలిపి డెవలప్ చేసింది. ఓకేనా? Let's get into the next question. World's first ship tunnel is being made in which country? World's first ship tunnel అంటే ఇది నార్వేలో చేస్తున్నారు. నార్వేలో దీన్ని స్టాడ్ షిప్ టనల్ అంటున్నారు. స్టాడ్ షిప్ టనల్ 1.7 కిలోమీటర్ లాంగ్ ఉండబోతుంది. ఓకే, 1.7 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 50 మీటర్ హైట్ ఉండబోతుంది ఇది. ఓకే, 17,000 టన్ వెయిట్ వరకు ఈ టనల్ హ్యాండిల్ చేయగలదు. ఓకేనా? ఇది ఎక్కడ బిల్డ్ చేస్తున్నారంటే స్టాడ్వర్ట్ అనే మౌంటైన్ పెనిన్సులా ఉందండి నార్వేలో, అక్కడ ఇది బిల్డ్ చేస్తున్నారు. ఓకే, which state government has approved affordable rent housing and complexes? ARSC అనేవి affordable rent housing complexes. It is in flagship program అండి under ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. మనకు తెలిసిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అఫోర్డబుల్ హౌసింగ్ కడతారు. ఓకే, సో ఇది ఈ స్కీము, ఇందులో సబ్ స్కీమ్ కింద ఇది ARSC. ఇది అర్బన్ మైగ్రెంట్స్, పూర్ లేబరర్స్ గురించి కడుతున్నారండి. ఎవరికి మనకు తెలిసింది, ఈ కరోనా వల్ల బాగా దెబ్బతిన్న వాళ్ళు మైగ్రెంట్స్ ఒకరు, వాళ్ళ కోసం ఇది తీసుకొచ్చింది. వీళ్ళు వేరే మైగ్రెంట్స్, పూర్ లేబరర్స్ అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళి పని చేసుకుంటారు కదా, వాళ్ళకి తక్కువ అమౌంట్ లో రెంట్ దొరకడం కష్టంగా దొరుకుతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ హౌసెస్ హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే 1 BHK వరకు హౌసెస్ ని రెడీ చేస్తారండి ఈ స్కీమ్ కింద. ఓకేనా? ఈ స్కీమ్ లాంచ్ చేసింది స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. న్యూ వర్షన్ ఆఫ్ ఎగ్జామ్ వారియర్స్ ఇస్ నౌ అవైలబుల్. ఇట్ ఈస్ రిటన్ బై హోమ్. యాక్చువల్ ఎగ్జామ్ వారియర్స్ అనేది స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్, ఎగ్జామ్ టైంలో పడే స్ట్రెస్ గురించి చెప్తూ నరేంద్ర మోడీ గారు 2018లో రాశారు దీన్ని న్యూ వర్షన్ ఇప్పుడు 2021లో మళ్ళీ రిలీజ్ చేశారు మన ఏప్రిల్ మంత్ లో. What is the name of only ranger from Asia who has won the prestigious international ranger award? మనకు తెలుసు ranger, this forest ranger, forest లో వర్క్ చేస్తూ ఉంటారు. ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ అండి టు విన్ దిస్ ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డ్ టువర్డ్స్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే ఏం కన్జర్వేషన్? ఇక్కడ రాజాజీ టైగర్ రిజర్వ్ మనకు తెలుసు. ఎక్కడుంది రాజాజీ టైగర్ రిజర్వ్? ఉత్తరాఖండ్ లో ఉంది. ఇక్కడ పనిచేస్తున్న మహేందర్ గిరి గారు రేంజర్ గా పనిచేస్తున్నారు. ఈయన ఈ రాజాజీ టైగర్ రిజర్వ్ లో ఉన్న ఎంటైర్ ఇష్యూస్ ఇన్ అండ్ అరౌండ్, దీని చుట్టుపక్కల ఉన్న ఎంటైర్ ఇష్యూస్, వైల్డ్ లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తూ, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఏమైనా జరుగుతుందా అలాంటి దాంట్లో కేర్ తీసుకుంటూ అన్ని చాలా వరకు ఇష్యూస్ ఆపారు, సాల్వ్ చేస్తారు. సో ఆయన చేసిన వర్క్ ని రికగ్నైజ్ చేసి ఆయనకి దిస్ ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ రేంజర్ అవార్డు ఇచ్చారు మహేందర్ గిరి గారికి. A book 1232 kilometer long journey home is authored by him. 1232 kilometer long journey to home అనే బుక్ ని రాసింది వినోద్ కాప్రీ అండి. వినోద్ కాప్రీ బుక్ రాశారు. Jal Jeevan Mission has reached a new milestone of providing 4 crore rural households with tap water supply. Okay, నిన్నే మనం చూసాము ఫంక్షన్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అంటే జల్ జీవన్ మిషన్ లో వచ్చిన న్యూ స్టేటర్ యూటీ వచ్చి అండమాన్ నికోబార్ అనేసి. సో జల్ జీవన్ మిషన్ గురించి మనకు తెలుసు, నిన్న కూడా మాట్లాడాం మనం లాస్ట్ సెషన్ లో. జల్ జీవన్ మిషన్ which provides water supply, safe drinking water supply to all the households in the rural and urban areas of India. ఈ మిషన్ స్టార్ట్ చేశారు, isn't it? ఈ మిషన్ కింద ఈ ఇయర్ ఓకే న్యూగా ఈ ఇయర్ బడ్జెట్ కింద ఎంత అమౌంట్ అలాట్ చేశారు సార్ అంటే 50,000 crore అలాకేట్ చేశారు. ఓకే, ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4 crore రూరల్ హౌస్ హోల్డ్స్ వరకు ట్యాప్ వాటర్ సప్లై వెళ్ళిందండి. Which bank launched unique carbon card
క్రెడిట్ కార్డ్ అండి, ఇది ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డు. హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కో-బ్రాండెడ్ అయింది విత్ అలాంగ్ విత్ దిస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రూపే ప్లాట్ఫామ్ క్రెడిట్ కార్డ్ అండి ఇది. నెక్స్ట్, India participated in the France-led naval drill for the first time in the Bay of Bengal. France-led naval drill andi indulo India participate chesindi. What is the name of it? Sorry, yeah, దీని పేరు ఏంటంటే ఇది లే పిరోజ్ అండి. ఈ లే పిరోజ్ అంటే ఇది ఫ్రెంచ్ నేవల్ ఎక్సర్సైజ్. లే పిరోజ్ అనేది ఫ్రెంచ్ నేవల్ ఎక్సర్సైజ్. యాక్చువల్లీ ఇది జనరల్లీ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ద ఏమంటారంటే యాన్యువల్ నేవీ మిడ్షిప్ డిప్లాయ్మెంట్ అంటారండి వాళ్ళు. యాన్యువల్ నేవీ మిడ్షిప్ డిప్లాయ్మెంట్ అంటే దీని ప్రకారంగా వాళ్ళు ఈ నేవల్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ నేవల్ ఎక్సర్సైజ్ లో ఇండియన్ నేవీ కూడా పాల్గొంది. ఇండియన్ నేవీయే కాదు, ఫ్రాన్స్ నేవీయే కాదు, నేవీస్ ఆఫ్ దిస్ క్వాడ్ నేషన్స్ ఏవి? యుఎస్ఏ, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా. ఈ క్వాడ్ నేషన్స్ కూడా ఈ లా పిరోజ్లో పాల్గొన్నాయి. ఇండియన్ నేవీ ఫస్ట్ నేవల్ ఎక్సర్సైజ్, ఫ్రెంచ్ నేవల్ ఎక్సర్సైజ్ లో ఇండియా ఎప్పుడు జాయిన్ అయిందంటే 1983లో జాయిన్ అయింది ఫస్ట్. ఇది నేవల్ డ్రిల్ వచ్చేసి లా పిరోజ్ మాత్రం ఫస్ట్ టైం బే ఆఫ్ బెంగాల్ లో జరిగింది, ఇండియా పార్టిసిపేట్ చేసింది. NATO has launched the joint military exercises Defender Europe 21 in Albania. Defender Europe 21 అనేది ఒక డబ్డ్ అంటే వార్ గేమ్స్ అండి. వార్ గేమ్స్ తెలుసు కదా మీకు, వార్ గేమ్స్. ఇది డిఫెండర్ యూరోప్ 21 అనేది దేనికోసం అంటే 30 మిలిటరీ నేషనల్ ఆర్గనైజేషన్, నాటోలో ఉన్న 30 మిలిటరీ నేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మెంబర్స్ మీద ఏమైనా అటాక్ జరిగితే ఈ మిగతావి ఎలా రెస్పాండ్ అవుతాయి అనేసి ఒక వార్ గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అదే డిఫెండర్ యూరోప్ 21 అల్బేనియాలో లాంచ్ చేశారు విత్ థౌజండ్స్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్. మొత్తం 30 కంట్రీస్ డిప్లాయ్ అయినాయి ఇందులో. అండ్ సప్లై క్లైన్స్ ఎప్పటికి ఓపెన్ ఉండడానికి కోసం వీళ్ళ యొక్క ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ ఎక్సర్సైజ్, వార్ గేమ్స్ లాగా చేశారు దీన్ని. ఓకే, మార్చ్ లో స్టార్ట్ చేశారు. బల్గేరియా, రొమానియా, ఈస్టోనియా, కొసోవో, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో చేశారు. ఓకే, అండ్ క్వశ్చన్ ఏంటి? వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాటో? వి నో దట్ బ్రసెల్స్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్. 11th edition of Indo-US Joint Special Force Exercise was conducted at Special Forces Training School at Bucklow, హిమాచల్ ప్రదేశ్. బక్లో హిమాచల్ ప్రదేశ్ లో ఈ ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కండక్ట్ అయినాయి. దాని పేరు ఏంటి? అండ్ దాని పేరు వచ్చేసి వజ్ర ప్రహార్. ఓకే, వజ్ర ప్రహార్ అంటారండి. ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ జరిగింది. Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman attended the 6th annual meeting of the Board of Governors of New Development Bank యొక్క Board of Governors meeting కి 6th annual meeting కి మన Finance Minister Nirmala Sitharaman గారు అటెండ్ అయ్యారు. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ NDB న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో ఎక్కడ లొకేటెడ్ అయిందంటే షాంఘై లొకేటెడ్. Union Minister of Education Ramesh Pokhriyal Nishank inaugurated Anandam, the Center for Happiness. In which institute? Anandam for Center for Happiness యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాలిస్టిక్ వెల్ బీయింగ్ ఇన్ తీసుకురావడానికి, అంటే ప్రశాంతమైన జీవితం. ఓకే, దీనిలో ఏం చేస్తారంటే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తారు ఈ సెంటర్లో. దీనివల్ల వెల్నెస్ అలాగే ఫిజికల్ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేస్తారు. ఓకే, ఈ కాన్సెప్ట్ కింద 5 కేటగిరీస్ డివైడ్ చేశారండి. ఒకటి కౌన్సిలింగ్ చేస్తారు. ఇక్కడ మనకి తెలిసి ఇప్పుడు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అంత మెంటల్ స్ట్రెస్ లో వెళ్తూ ఉంటారు. సో అవన్నీ అవాయిడ్ చేస్తూ వాటిని అధిగమించి ఇంప్రూవ్ అవ్వడానికి 5 కేటగిరీస్ లో వీళ్ళు ఈ సెంటర్ ఫర్ హ్యాపీనెస్ స్టార్ట్ చేశారు. కౌన్సిలింగ్ చేస్తారు, హోలిస్టిక్ వెల్నెస్ గురించి చెప్తారు, ఇంకా
హ్యాపీనెస్ డెవలప్ మీద ఎలెక్టివ్ కోర్సెస్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, అండ్ లీడర్షిప్ అండ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తారు. ఈ 5 కేటగిరీస్ లో. ఈ సెంటర్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు సార్ అంటే ఐఐఎం జమ్మూ అండ్ ఐఐఎం జమ్మూలో ఇది స్టార్ట్ చేశారండి. ఓకే, దీనికి వర్చువల్లీ సెంటర్ ఆఫ్ హ్యాపీనెస్ కదా, వర్చువల్ స్టోన్ లేడ్ చేశారు బై ఆర్ట్ ఆఫ్ లివింగ్, యు నో దట్ రవిశంకర్ గారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, Ravi Shankar virtually founded. Okay, so this is for today. Thank you.